నాకు ఈ పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను. ఆ పార్టీ మొక్కై ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, నేను ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను. మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు. ప్రజలు గమనిస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, నేను ప్రజల కోసం వచ్చా. ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగు పెట్టా. మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి, మీకు చేతనైతే పోలవరం తెండి, మీకు చేతనైతే రాజధాని తెండి. ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను, నా కుటుంబాన్ని, నా వాళ్ళను, నా మనుషుల్ని, ఆడపడుచులని చూడకుండా, సొంత చెల్లెళ్ళన్న ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా? ప్రజలు చూడ్డం లేదా? మీరు చూడ్డం లేదా? మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు? మీ ఇంట్లో లేరా అమ్మలు? మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి నియంతలు మళ్ళీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింటి